డేట్ సి సముద్రంలో ఓ రోజు భారత నేవీ గురించి విద్యార్థులు ప్రజలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. వైజాగ్ తీరు నుంచి బంగాళాఖాతం సముద్రంలోకి తీసుకెళ్లి అక్కడ భారత నేవీ చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. విద్యార్థులకు ఓ మధుర జ్ఞాపకాన్ని అందించాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈరోజు డేట్ సి కార్యక్రమం జరుగుతుంది. డిసెంబర్ 4 నేవీ డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఐఎన్ఎస్ శక్తి అనే ఒక యుద్ధ నౌకలో ఉన్నాం. ఈ యుద్ధ నౌక ద్వారా సముద్రంలో కొంత దూరం వెళ్ళి అక్కడ మన నావికులు ప్రదర్శించే శక్తి సామర్థ్యాలని వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని ప్రస్తుతం మనం చూడబోతున్నాం. నేవీ అంటే ఏమిటి? తీరం రక్షణలో భాగంగా నేవీ ఏం చేస్తుంది? యుద్ధాలు తీవ్రవాదులను ధీటుగా ఎదుర్కొనే విధానం ఎలా ఉంటుందో తూర్పు నావికా దళం ప్రదర్శించింది. అత్యవసర సందర్భాల్లో సహాయక చర్యలు ఎలా చేపట్టేది కళ్లకు కాటినట్టు చూపించింది. డేట్ సిలో భాగంగా విశాఖ తీరం నుంచి ఐఎన్ఎస్ శక్తి యుద్ధ నౌక వందలాది మంది విద్యార్థులతో ముందుకు కదిలింది. సి కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మన జర్నీ ఇప్పుడు ప్రారంభమైంది. డాక్యార్డ్ దగ్గర నుంచి బంగాళాఖాతంలోకి దీని ఒక చిన్న టగ్ సాయంతో దీన్ని ప్రస్తుతం లాక్కుని తీసుకెళ్తున్నారు. సుమారు 20,000 టన్నులు బరువు ఉన్నటువంటి ఐఎన్ఎస్ శక్తి యుద్ధ నౌకను కేవలం చిన్న టగ్ సాయంతో అతి నెమ్మదిగా ప్రస్తుతం బంగాళాఖాతంలోకి ఇప్పుడు మనం మూవ్ అవ్వడం చూస్తున్నాం. తూర్పు నావికాదళం భారతదేశంలో ఉన్న 6 ప్రధాన నావికాదళ క్వార్టర్స్ లో విశిష్టమైనదిగా పేరుగాంచింది. కేంద్రంలో ఈస్ట్ పాలసీని అవలంబిస్తున్నందున విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం ప్రాధాన్యత అమాంతం పెరిగింది. దక్షిణ భారతదేశాన్ని సముద్ర మార్గం గుండా పరిరక్షించే పూర్తి బాధ్యత తూర్పు నావికాదళం నిర్వహిస్తోందంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మనం బంగాళాఖాతంలోకి ప్రవేశించాము. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క యుద్ధ నౌక ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమం కోసం నేవీ భారీ కసరత్తు చేసింది. 5 యుద్ధ నౌకలను ఓ సబ్మెరైన్ రంగంలోకి దించింది. వీటితో పాటు హెలికాప్టర్ కూడా విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి. డేట్ సిలో భాగంగా నేవీకి చెందిన 8 యుద్ధ నౌకలను సముద్రంలోకి తీసుకెళ్లారు. యుద్ధ నౌకల్లో విద్యార్థులు కొందరు విశాఖవాసులకు నేవీ సిబ్బంది కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. తీరానికి దాదాపు 40 నాటికల్ మైళ్ల దూరంలో నేవీ సిబ్బంది తమ విన్యాసాలను ప్రదర్శించారు. ఈ విన్యాసాల్లో ఐఎన్ఎస్ జలాస్వ, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ పుర, ఐఎన్ఎస్ సత్పుర పాల్గొన్నాయి. యుద్ధ సమయాల్లో ఐఎన్ఎస్ శక్తి ఆయిల్ ట్యాంకర్ ద్వారా ఇతర యుద్ధ నౌకలకు డీజిల్ ఎలా చేర్చుతారో విన్యాసాలు చేసి చూపించారు. ఇప్పుడు మనం నేవీ అధికారులు అత్యంత సాహసోపేతంగా చేస్తున్న విన్యాసం ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఒక షిప్ నుంచి మరొక షిప్కి ఒక ఆయిల్ ఫ్యూల్ నింపుకోవడం ఎలాగన్నది ఇప్పుడు మనకు జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు మన ఐఎన్ఎస్ శక్తి ఒక భారీ యుద్ధ నౌక నుంచి ఫ్యూల్ని పక్కన ఉన్నటువంటి శివాలిక్ నౌకలోకి ఏ విధంగా ఫ్యూల్ మారుస్తున్నారని ప్రస్తుతం చూస్తున్నాం. రెండు కూడా షిప్పులు కూడా ఒకే సమాంతరంగా ఒకటే వేగంతో వెళ్ళడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. దాన్ని అత్యంత చక్కగా చాలా చాకచక్యంగా ప్రస్తుతం ఇక్కడ నేవీ అధికారులు నిర్వహిస్తున్నారు. రెండు ఒకటే స్పీడ్ ఒకటే వేగం కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ కేవలం ఆ షిప్కి ఈ షిప్కి కూడా కేవలం 20 మీటర్ల దూరం డిస్టెన్స్ మాత్రమే మెయింటైన్ చేస్తూ ఐఎన్ఎస్ శక్తి షిప్ నుంచి ఒక రోప్ని ఆ అవతల శివాలిక్ షిప్ మీకు విసిరి ఆ రోప్ సాయంతో ఒక పెట్రోల్ ఫీలింగ్ పైప్ నట్టు పంపించడం అనేది ప్రివేలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇటు కుడివైపు కూడా చూస్తే మరొక షిప్ ఇటువైపు వచ్చి ఇటు ఈ ఐఎన్ఎస్ శక్తికి ఎడంవైపు కుడివైపు రెండు వైపులా కూడా 2 షిప్లు అటు కూడా సమాంతరంగా ప్రయాణించినప్పుడు మనం చూస్తున్నాం. ఈ యొక్క విన్యాసం అనేది చాలా అత్యంత సాహసోపేతం కూడా మన నేవీ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ 2 సమాంతరంగా ఒకే సమయంలో ప్రయాణిస్తూ 2 అటు ఇటు కూడా ఈ యొక్క ఫ్యూల్ నింపడం అన్నది ఒక బంగాళాఖాతంలో జరుగుతున్న ఒక ప్రక్రియ అని చెప్పేసి నేవీ అధికారులు మనకి చెప్పడం జరిగింది. నేవీ సిబ్బంది ఒక నౌక నుంచి మరో నౌకలోకి తాళ్ల సాయంతో ఎలా చేరుకుంటారు అనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపారు. దీంతో పాటు హెలికాప్టర్ ద్వారా కొన్ని విన్యాసాలను ప్రదర్శించారు.
ఈ విన్యాసాల్లో యుద్ధ నౌకలతో పాటు హెలికాప్టర్లు, సబ్మెరైన్ కూడా పాల్గొన్నాయి. కొమోవ్ హెలికాప్టర్లను ఉపయోగించి జలాంతర్గామి నుంచి సమాచారాన్ని సేకరించి వేరే యుద్ధ నౌకలకు అందజేస్తారో నేవీ అధికారులు వివరించారు. అలాగే సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించడం, నేవీ సిబ్బంది ధైర్య సాహసాలను ఇందులో ప్రదర్శించారు. ముఖ్యంగా ప్రమాదాల్లో చిక్కున్న సమయంలో నేవీ చేతక్ హెలికాప్టర్లు ఏ విధంగా వ్యవహరిస్తాయనే అంశాలను ప్రదర్శించి చూపారు. నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు విద్యార్థులను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తే. విన్యాసాలు చూస్తూ విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ దేశంలో అత్యంత కీలకమైన కమాండ్ ఇది. విశాఖ తీరంలో ఉన్న ఈ కమాండ్ తూర్పు తీరంలో దేశానికి ఎటువంటి దాడి జరగకుండా అనుక్షణ రక్షణ కల్పిస్తుంది. పాకిస్తాన్ దాడిని ఈస్టర్న్ నేవల్ కమాండ్ ధీటుగా ఎదుర్కోవడంతోనే డిసెంబర్ 4న నేవీ డే ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళంపై భారత నావికాదళంకు అపారమైన నమ్మకం. 1974లో భారత్ పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్కు చెందిన గజనీ సబ్మెరైన్తో విశాఖపై దాడికి తెగబడ్డారు పాకిస్తాన్ నేవీ అధికారులు. అలర్ట్ అయిన భారత నావికాదళం గజనీ సబ్మెరైన్ను వైజాగ్ సమీపంలో సముద్రంలోనే పేల్చివేసింది. గజనీ సబ్మెరైన్ను ధ్వంసం చేయడం ద్వారా అపారమైన విధ్వంసాన్ని నేవీ అధికారులు నిరోధించారు. అప్పటి నుంచి తూర్పు నావికాదళం ప్రాధాన్యత భారత నావికాదళంలో బాగా పెరిగిపోయింది. పాకిస్తాన్పై సాధించిన విజయానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం దగ్గరుండి చూసేందుకు సుమారు 1500 మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అలాగే ఒక డేట్ సి కార్యక్రమం ఒక విశిష్టత ఏంటో విపులంగా మనతో చెప్పేందుకు నేవీ అధికారి రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు డేట్ సి అంటే అసలు ఎందుకు నిర్వహిస్తారు? మనకి 4th డిసెంబర్ ప్రతి ఏడు నేవీ డేగా సెలబ్రేట్ చేస్తుంటామండి. నేవీ డే సందర్భంగా అనేక కార్యక్రమాలు మన ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేపడుతుంటుంది. అందులో భాగంగా ఒకటి డేట్సి మరి ఈరోజు మనం శక్తి షిప్లో ఉన్నాం. శక్తితో పాటు సత్పురా, శివాలిక్, ఖంజర్, కద్మత్, కోరా, రన్ విజయ్ అండ్ షిప్స్, అంతేకాకుండా 4 ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ కూడా చూసాము మనం ఇప్పుడు, T-36, 37, 38, 39 అని. దాంతోపాటు ఒక సబ్మరీన్, తర్వాత హెలికాప్టర్స్, యుద్ధ విమానాలు కూడా వచ్చి విన్యాసాలు చేస్తుంటాయి. ఈ నేవీ డే సందర్భంగా మనం పెయింటింగ్ కాంపిటీషన్ కూడా వైజాగ్ లో కండక్ట్ చేసాం స్కూల్ పిల్లలకి. ఆ పెయింటింగ్ కాంపిటీషన్ లో వచ్చిన అవార్డు విన్నర్స్ అందరికీ ఈ రోజు మరి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మనం డేట్స్ ప్రారంభించక ముందు. ఈ కార్యక్రమమే కాకుండా మిగతా కార్యక్రమాల్లో మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అని, తర్వాత మ్యారథాన్ వైజాగ్లో మొట్టమొదటిసారిగా ఫుల్ మ్యారథాన్ కూడా మనం వైజాగ్లో జరిపించాం. ఇంతే కాకుండా ఇప్పుడు 4th డిసెంబర్ రోజు ఆపరేషన్ డెమాన్స్ట్రేషన్ అని ఆర్కే బీచ్లో జరపడుతుంది. దానికి 28, 29 ఈ నెల రిహర్సల్స్ అవుతున్నాయి. ఫైనల్ రిహర్సల్ ఏమో 2nd డిసెంబర్ అవుతుంది. ఈ ఆపరేషన్ డెమాన్స్ట్రేషన్కి మన ఏవియేషన్ మినిస్టర్ గారు అశోక్ గజపతి రాజు గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. ఈ యొక్క డేట్ సి లోని మీరు ప్రదర్శిస్తున్న విన్యాసాల ద్వారా విద్యార్థులకి ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదటిగా మన ఇండియన్ నేవీ అంటే ఏంటి, యుద్ధ నౌకలు ఎలాంటి యుద్ధ నౌకలు ఉంటాయి, డిస్ట్రాయర్స్ అని, ఫ్రిగేట్స్ అని, ట్యాంకర్స్ అని, కార్వెట్స్ అని, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్ అని, ఇలాగా ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, వాళ్ళ తాలూకా రోల్స్ ఏంటి, వాళ్ళ కేపబిలిటీ ఏంటి. అంతేకాకుండా సబ్మరీన్ మనం హార్బర్లో చూస్తున్నాం. మన బీచ్ రోడ్లో కుర్సులా సబ్మరీన్ ఉంది. అది బీచ్ రోడ్లో ఎలా కనిపిస్తుంది, సముద్రంలో ఎలా ఉంటుంది, అలా దానికి ఒక అవగాహన కోసం. అంతేకాకుండా స్టూడెంట్స్కి నేవీ ఒక కెరియర్ కింద పెద్ద అయిన తర్వాత, స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత నేవీ జాయిన్ అయ్యి, అంతేకాకుండా ఆర్మ్ ఫోర్సెస్ ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కూడా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి నేను వాళ్ళ తరఫున మన దేశానికి సేవ చేయాలన్న దృక్పథం వచ్చేటట్టు ఇలాగ డిఆర్సి కార్యక్రమం చేస్తుంటాను.
సో ఇప్పుడు మనం మన విశాఖ తీరానికి సుమారుగా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒకదాని వెంట ఒకటి ఒక్కొక్క షిప్ రావడం కూడా జరుగుతుంది. అంటే ఇలా కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత గన్ ఫైరింగ్ కూడా, అంటే మన నేవీ అధికారులు బంగాళాఖాతంలో తమ శక్తి సామర్థ్యాలను ఏ విధంగా చూపిస్తారు, ఏ విధంగా ప్రదర్శిస్తారు అనేది ఇప్పుడు విద్యార్థుల దగ్గరుండి వీళ్ళు స్వయంగా చూపించడం కూడా జరుగుతుంది. అలాగే హెలికాప్టర్లతోటి కూడా కొన్ని విన్యాసాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా 8 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. దీని ద్వారాగా మన నేవీ అధికారుల శక్తి సామర్థ్యాలే కాక మన విద్యార్థులు కూడా నేవీలో పాలు పంచుకోవాలి, నేవీలో ఉద్యోగాలు సంపాదించిన ఒక ఆసక్తి కనబరచడం కోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. నేవీ దినోత్సవంలో భాగంగా స్థానిక ప్రజలను కూడా నేవీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం ఆనవాయితీగా మార్చారు. నేవీ దినోత్సవానికి 4 రోజుల ముందు నుంచి తూర్పు నావికాదళం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి వారికి DHC రోజున బహుమతులు అందజేస్తారు. ఈ ఏడాది కూడా నేవీ అధికారులు నిర్వహించిన వివిధ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. వారందరికీ నేవీ అధికారులు బహుమతులు అందించారు. DHC కార్యక్రమంలో పాల్గొనడం పిల్లలకు మర్చిపోని అనుభూతిని అందించింది. నేవీ విన్యాసాలు ఎలా ఉంటాయో, వారి పనితీరు ఎలా ఉంటుందో పిల్లలకు తెలిసింది. మున్ముందు నేవీ కెరీర్ ఎంచుకునేలా స్ఫూర్తిదాయకంగా ఈ టూర్ ఉందని విద్యార్థులు అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పీరియన్స్. ఇది చాలా నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేవీ వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం. యాక్చువల్లీ నేవీలో చేరడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తుంది పిల్లలకి. వీఆర్ సో ఎక్సైటెడ్ టు పార్ట్ ఆఫ్ దిస్ అకేషన్. సో చాలా హ్యాపీగా ఉంది. We enjoyed it so much. I have got a lot of experience in this coming to on the ship, and first time it is my opportunity to visit this ship, and I very thankful for my principal to give me opportunity to come there and see all the things. సముద్రం లోపల నేవీ సిబ్బంది ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తుంటారు. కుటుంబాలకు దూరంగా దేశ భద్రతే ప్రధాన ధ్యేయంగా వారి డ్యూటీలు ముడిపడి ఉంటాయి. అయితే నేవీ సిబ్బంది ఎన్ని సాహసకార్యాలు చేసినా, దేశం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నా వారు పడుతున్న ఇబ్బందులు బయట ప్రపంచానికి తెలియవు. నేవీ అధికారులు పడుతున్న ఇబ్బందులను సామాన్య ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి నిజంగా విద్యార్థులకు, ప్రజలకు మంచి అనుభూతిని అందించడమే కాకుండా స్ఫూర్తిని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.